వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అనూరియా బాధితులకు మంత్రి కందుల దుర్గేష్ మనోధైర్యం. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయటమే లక్ష్యంగా బాజాసే ఇండియా. మత సామరస్యం పాటించాలని విజ్ఞప్తి చేసిన హిందూ ముస్లిం మతపెద్దలు. పద్మశాలి సేవా సమాజం తరఫున మారేడుపల్లిలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ హాస్టల్ కానీ, కళ్యాణ మంటపం కానీ, ఇతర సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలుసు. మరి గతంలో నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మంటపం మరి అనేక సంవత్సరాలు అయింది కాబట్టి దాన్ని ఈరోజు పూర్తిగా ఆధునికమైనటువంటి విధానాలతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఈ కళ్యాణ మంటపం చాలా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గతంలో ఉపయోగించారు. మళ్ళీ దీన్ని ఏసీ చేయడము, ఆధునీకరించి ఈరోజు పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, పద్మశాలి సేవా సమాజం తరఫున వృద్ధాప్య భవనాలు కానీ, విద్యార్థులకు హాస్టల్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, మరి ఉపాధి శిక్షణ కేంద్రాలు కానీ, మరి అనేక రకాలుగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, మరి భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా కూడా ఈ యొక్క సమాజం తరఫున ముందుకొచ్చి స్వచ్ఛంద సేవ చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా అన్ని సామాజిక వర్గాలను కూడా కోరేది ఒకటే, మన సామాజిక వర్గాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ఆయా సామాజిక సంస్థలు, సామాజిక వర్గాలు కూడా ముందుకొచ్చి తమ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, మన ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ చేయూతను అందించే విషయంలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పద్మశాలి సేవా సమాజం చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఈ యొక్క కళ్యాణ మండపం పునర్నిర్మాణానికి సహాయపడినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాజమండ్రి పరిసర ప్రాంతాల చరిత్రలో ఈ రకంగా పాలు కలుషితం అవడం వల్ల ఇంతమందికి ఇబ్బంది జరగడం అనేది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. దీనికి ఆ పాలు సప్లై చేసినటువంటి వ్యక్తి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదనేటువంటిది ప్రాథమికంగా మనకు లభిస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడే కిమ్స్లో 8 మంది ఉన్నారు, వారిని చూడడం జరిగింది. అందులో 4 వెంటిలేటర్ మీద ఉన్నారు. కొంతమందికి ఇప్పుడిప్పుడే యూరిన్ అవుట్పుట్ స్టార్ట్ అవుతుంది. అదొక గుడ్ సైన్గా డాక్టర్లు చెప్తా ఉన్నారు. యూరిన్ అవుట్పుట్ మొదలైతే కొంచెం మళ్ళీ ఇతర ఆర్గాన్లు కూడా బాగా పనిచేసి నెమ్మదిగా ఆరోగ్యం చేకూరే అవకాశం ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటి వరకు జరిగిన సంగతులు ఒక పక్కన బాధగా ఉన్నాయి కనుక కనీసం వీరైనా సరే ఆరోగ్యం చేకూర్చుకుని ప్రాణాలతో బయటపడాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించింది. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, మా డిఎంఎన్హెచ్ఓ కానీ వీరందరూ కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఎలా జరిగింది ఇది అనేటువంటి కోణంతో పాటు వీరికి వెంటనే చికిత్స అందించేటువంటి కారణాలను కూడా చూడడం జరిగింది. ఒకే కుటుంబంలో 4-5కి ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ రావడం వల్ల ఇదేమన్నా ముందు ఏదైనా ఆ కుటుంబం మీద థ్రెట్ జరిగిందా అనేటువంటిది ఒక ఆలోచన వెళ్ళింది. కానీ తర్వాత ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి 15 మందికి ఈ రకంగా రీనల్ ఫెయిల్యూర్ జరగడంతో ఇదంతా కూడా పాల కల్తీ వల్ల జరిగిందనేటువంటిది ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం కావాలంటే మనకి 1-2 రోజుల్లో వచ్చేటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. అవన్నీ చూసిన తర్వాత, ఆ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్స్ చూసిన తర్వాత ఎక్కడ జరిగింది పొరపాటు అనేటువంటి. We start with, as I wanted to set the context of this press conference is that this is Yamaha is an all-terrain vehicle, like a single-seater all-terrain vehicle competition where students will design their own vehicle, which is called as buggy here, and I belong to B.V. Raju Institute of Technology, which comes under Sri Vishnu Education Society. So
we have been very much forefront in encouraging competitions as such, which gives practical exposure to the students community, because that's what they will gain, not only the practical things of internal combustion engine in this case of Yamaha, but most importantly they'll also gain the leadership skills, the sales pitch that they do, because this goes throughout a 10-month round. So this competition starts 10 months ago, and today is the culminating point that we have inaugurated it. And the next 3 days, they will go through the technical inspection of that buggy that the student team has made. Each team comprises of up to 30 students. And this year we have 51 teams across India participating in this particular competition. Having said this, I would also like to quote that, as I said, there are other formats of SA India which runs for example, electric Baha or autonomous Baha or hydrogen Baha and so on. Our student participates in all the formats. The 4 colleges which comes under SPS, we participate actively in that. And the most important thing is here, this competition after going through that what you call strong technical inspection, if the buggy is found safe, then only we send it to the endurance race, or what we call as for a 4 hours endurance race, which will happen on 1st of March at the track, where they have to test the endurance for 3 kilometers. It depends on how many laps it takes it on. And then we have scores for it, and we declare the winners and runners part of it. So about Baha in SA India, my colleague, my co-convener and convener will speak a lot on it. But let me take an importance of how this is important in terms of student community, because you not only gain the practical exposure, and after the endurance, it's end with an HR meet, because students who participated here, they will go through a bad test, and companies which belong to this domain of mechanical and electrical engineering, companies come on after, like 1st March is the endurance race, and 2nd and 3rd we will have an HR meet there. So indirectly, they are not only getting an exposure of practical exposure here, but they are also securing a job for themselves. So whatever time and effort, hard efforts that they put in for preparing that all-terrain vehicle, this will give them a practical exposure, and the companies need that particular domain knowledge, which is most important skill in today's automobile industry for them. జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. ఇటీవల 2 రోజుల నుంచి మన హిందూపురంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా చేసే ర్యాలీ తర్వాత వివిధ రకాలుగా పోస్టులు మన ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ రకరకాల పోస్టులు షేర్ అవుతున్నాయి. దయచేసి దాన్ని ఎవరు నమ్మొద్దని చెప్పి మన హిందూ సమాజాన్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎవరో చిన్నపిల్లలు తయారు చేసిన వీడియోల్ని దాన్ని షేర్ చేసి అనవసరంగా లేని అన్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మనమంతా ఫస్ట్ ముందుగా తెలుసుకోవాల్సిన భారతీయులు మనము. ఇక్కడ వాళ్ళ మతాన్ని వాళ్ళు పాటిస్తారు, మన మతాన్ని మనం పాటిస్తాము. కానీ మనమంతా భారతీయులం, ఇక్కడే పుట్టాం, ఇక్కడే మట్టిలో కలుస్తాం. కాబట్టి దయచేసి మనమంతా కలిసి ఉండాలి, అందరూ కలిసిమెలిసి పెరగాలి. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు, మన ధర్మాన్ని మనం పాటిస్తామే తప్పితే అంతకు మించి వాళ్ళని మనం దూషించే పని లేదు, మనల్ని వాళ్ళు దూషించే అవసరం లేదు. కాబట్టి దయచేసి హిందూ సమాజాన్ని కోరుకుంటున్నా, ఎవరు కూడా ఇలాంటి పోస్టులకు రెస్పాండ్ కావద్దండి. అలాగే ఇలాంటి పోస్టులు క్రియేట్ చేయకండి, ఇలాంటి పోస్టులు ఎక్కడ పోస్ట్ కూడా చేయదండి అని చెప్పేసి సవినయంగా కోరుకుంటున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎవరైనా ఇట్లా పోస్టులు క్రియేట్ చేసి దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద ఏమైనా కేసులు ఏమైనా పెట్టాల్సి వస్తే, వాళ్ళు పెడితే ఆ రోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది, అవసరం కూడా మీకే ఉంటుంది. కాబట్టి దయచేసి కొంచెం ఆలోచించి ఎవరు కూడా ఇలాంటి పోస్టులు పెట్టకండి. ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తుంది, మనం కూడా వాళ్ళందరికీ సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు ఈరోజు ఉపవాస దీక్షలో ఉంటారు. కాబట్టి మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనమంతా కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా మనంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. చేసిన పొరపాటు పనికి యావత్ హిందూ సమాజం కూడా సిగ్గుతో బాధపడుతోంది. కాబట్టి ఈ చిన్నపిల్లలు చేసిన పొరపాటుని క్షమించమని కోరుకుంటున్నాను. ఇంకోసారి ఇలాంటి విషయాలు జరగకుండా చూసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.